వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మనం రెగ్యులర్గా ఈ సెట్ ఎంసెట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది మనం సాల్వ్ చేసుకుంటూ ఉన్నాము. సో అందులో భాగంగా ఈరోజు డిటర్మినెంట్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ మ్యాథమెటిక్స్లో డిటర్మినెంట్స్ మీద మనం డిస్కస్ చేద్దాము. ఇది ఎంసెట్లో 3 మార్క్స్ వచ్చేటువంటి 3 క్వశ్చన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సెట్లో వచ్చేసరికి 2 క్వశ్చన్స్ దీని మీద అడగవచ్చు. సో మీరు కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బికాస్ ఇది మెయిన్ ఫోకస్ ఏంటి అంటే ఎవరైతే కోచింగ్ వెళ్లకుండా ఓన్గా ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళకి మీ యొక్క రెగ్యులర్ ప్రిపరేషన్తో పాటుగా ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్ ఏమున్నాయి, బోత్ ఎంసెట్ అండ్ ఈ సెట్లో ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ వీడియో. So coming to the first problem in the mathematics లో determinants of matrices. సో ఫస్ట్ ఇలా ఇచ్చాడు డైరెక్ట్ గా, ఇలా బాక్స్ ఇచ్చాడు అంటే ఏంటి అంటే ఇది డిటర్మినెంట్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ అండ్ దిస్ మ్యాట్రిక్స్ సమ్ ఎడిషన్ అనేది చేయాలి. సో జనరల్ గా మనం డిటర్మినెంట్స్ చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఒకసారి చూద్దాం. ఏం చేస్తాం, ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుని ఏడి మైనస్ బీసీ తీసుకున్నాం. 3 ఎలిమెంట్స్ ఉంటే కనుక 2 ఇంటూ ఏడి మైనస్ బీసీ, 5 3s మైనస్, సపోజ్ ఇక్కడ ఏ బి సి డి అనే మ్యాట్రిక్స్ ఉంటే దీని యొక్క డిటర్మినెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఏడి మైనస్ బీసీ ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో కానీ ఇక్కడ ఏంటంటే అలా చేయాలి అంటే ఆ ప్రాసెస్ లో మీరు చేయొచ్చు, బట్ కాకపోతే ఇక్కడ బిగ్ నెంబర్స్ ఉన్నాయి, 49 121 169. ఇలా ఉన్నప్పుడు మీరు ఆ ప్రొసీజర్ ఫాలో అయితే ఏమవుతుంది అంటే మీకు ఆన్సర్ వస్తుంది, బట్ కాకపోతే ఏంటంటే చాలా టైం అనేది తినేస్తుంది. కాబట్టి ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎప్పుడూ కూడా మీరు చాలా తక్కువ టైంలో ఆన్సర్ అనేది రావాలి. సో దాని గురించి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి, మొత్తం మీద ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 9లో అన్ని కూడా 3 నెంబర్సే, 2 3 5. ఓకే, 2 3 5, ఇక్కడ 3 5 2 రిపీట్ అయింది, 5 2 3 రిపీట్ అయింది. సో అలాంటి దానికోసం మనకి ఒక ఫార్ములా ఉంది. సపోజ్ ఆ యొక్క మ్యాట్రిక్స్ ఈ ఫార్ములా ఉంది, ఏ బి సి బిసిఏ సిఏబి. ఈ ఫార్ములా ఉన్నప్పుడు దీని యొక్క డిటర్మినెంట్ ఆఫ్ దిస్ ఫార్మేట్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా ఈస్ 3abc 3abc మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్. 3abc మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్. సో ఇక్కడ 3abc, ఇది ఏ ఇది బి ఇది సి, కాబట్టి 3 ఇంటూ కమింగ్ టు దిస్ ఫార్ములా 3 ఇంటూ ఏ ఈజ్ 2, బి ఈజ్ 3, సి ఈజ్ 5 మైనస్ ఏ క్యూబ్ మీన్స్ 2 క్యూబ్ మైనస్ బి క్యూబ్ మీన్స్ 3 క్యూబ్ మైనస్ సి క్యూబ్ మీన్స్ 5 క్యూబ్, సి క్యూబ్ మీన్స్ 5 క్యూబ్. సో ఇలా దీన్ని సింప్లిఫై చేసుకోండి. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, హియర్ 3 2 6 6 3s 6 3s 18 18 5s 90 minus 2 cube means 8, 3 cube means 27 minus 5 cube means 125. Okay, so by the simplification what we get how much this value is I think minus 70. Here it is minus 70. ఈ వాల్యూ అనేది వచ్చింది -70. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చినటువంటి వాల్యూ ఇది. లేదు మీరు సింపుల్ గా రెగ్యులర్ మెథడ్ ఫాలో అవుతారంటే ఇక్కడ చూడండి, దానికి రెగ్యులర్ మెథడ్ అంటే దీనికి డిటర్మినెంట్. సో 2 ఇంటూ 5 3 15 minus 4 minus 3 ఇంటూ 3 3 3 9 క్రాస్ మల్టిప్లికేషన్ 9 minus 10 plus 5 into 6 minus 25. సో అలా చేసినా కానీ మనకి సేమ్ అదే ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి 70 వచ్చింది, ఏది ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్.
నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ మ్యాట్రిక్స్ ఎలా ఉంది? 1 1 1 7 11 13 49 121 169. సో ఇలాంటి ప్రాబ్లం ఇక్కడ చూడండి, ఇది 1 1 1 7 11 13 దాన్ని ఏ బి సి అనుకుంటే ఏ స్క్వేర్ 7 స్క్వేర్ 49 11 స్క్వేర్ 121 13 స్క్వేర్ 169. అబ్జర్వ్ చేయండి, ఇది 7 స్క్వేర్ 49 11 స్క్వేర్ 121 13 స్క్వేర్ 169. కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. సో ఇలాంటి డిటర్మినెంట్ ఇచ్చినప్పుడు దానికి కూడా ఇంకొక ఫార్ములా ఉంది. సో ఇక్కడ 1 1 1 ఏ బి సి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. సో దీని యొక్క డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో దీని యొక్క డిటర్మినెంట్ ఫార్ములా ఏంటి అంటే ఇలా ఇచ్చినప్పుడు, ఈ ఫార్మేట్ లో ఇచ్చినప్పుడు ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ. వెరీ సింపుల్ వన్. ఏ మైనస్ బి ఇంటూ సి మైనస్ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ అనమాట. సో ఏ అంటే ఏంటి? 7, బి 11, సి 13. 7 11 13 అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తావు. 7 minus 11, b means 11 minus c means 13, c minus 11, c means 13 minus a means here 7. సో దీన్ని సింప్లిఫై చేస్తే సరిపోతుంది. 7 minus 11 means minus 4, 11 minus 13 means minus 2, 13 minus 7 means 6, 4 2s 8, 8 6 48. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 48. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ -70 వచ్చింది, సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ 48 వచ్చింది. సో ఇక్కడ ఈ రెండింటిని ఎడిషన్ చేయడమే. దిస్ వాల్యూ ఇస్ -70, హియర్ దిస్ వాల్యూ ఇస్ 48. -70 plus 48 is nothing but -22. సో ఇట్ ఈస్ ద ఆన్సర్. సో ఈ విధంగా సింపుల్ గా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫార్ములా డిటర్మినెంట్ ఆఫ్ ఏబిసి. 3 నెంబర్సే రిపీటెడ్ గా ఇచ్చినప్పుడు 3abc మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్ అనేది చేసుకుంటే దాని యొక్క డిటర్మినెంట్ వచ్చేస్తుంది. లేదా ట్రెడిషనల్ మెథడ్ ఏ ఇంటూ సి బీసీ మైనస్ ఏ స్క్వేర్. ఇదంతా ఇలా చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే మీకు టైం అయిపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకో ఫార్ములా ఏంటి అంటే 1 1 1 ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఇచ్చినప్పుడు ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ. సో ఈ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయిపోతే మనకు ఈజీగా డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. రెండింటి యొక్క సమ్ అడిగాడు కాబట్టి -70 + 48 వేసుకుంటే -22 వచ్చింది. సో ఇది మీకు తెలంగాణలో జరిగినటువంటి లాస్ట్ ఇయర్ ఎంసెట్ ఎగ్జామ్ లో అడిగినటువంటి ప్రాబ్లం అన్నమాట. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. Very simple problem. If a equal to 5 5 alpha alpha 0 alpha 5 alpha 0 0 5, determinant of a square equal to 25. ఇది ఇచ్చాడు కండిషన్. డిటర్మినెంట్ ఆఫ్ a square equal to 25. దెన్ ఫైండ్ అవుట్ ఆల్ఫా. ఇట్లా బ్రాకెట్ లో ఇలా గీతలు ఇచ్చాడు అంటే దట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆల్ఫా. అంటే ఆల్ఫా ఈక్వల్ టు హౌ మచ్, you have to find out the alpha value. So determinant of a square అన్నాడు. అసలు ఫస్ట్ a square క్యాలిక్యులేట్ చేయండి. a square equal to what? a square ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? జస్ట్ సింపుల్ గా మల్టిప్లికేషన్, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ ఏ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయకపోయినా కానీ మీరు ఫస్ట్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ క్యాలిక్యులేట్ చేయండి, దానికి స్క్వేర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి డిటర్మినెంట్ ఆఫ్ ఏ. సో ఫస్ట్ ఇది చూడండి, ట్రెడిషనల్ మెథడ్ లో ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఫస్ట్ లెటర్ 5 ఇంటూ ఈ రో ఈ కాలం వదిలేసేయగా రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ ఉంటాయి, వాటి యొక్క మల్టిప్లికేషన్ 5, దీని యొక్క క్రాస్ మల్టిప్లికేషన్. సో 5 ఆల్ఫా మైనస్ 0 ఇంటూ 5 ఆల్ఫా దట్ ఈస్ 0. నెక్స్ట్ ఏం చేయాలంటే మైనస్ తీసుకోవాలి. మైనస్ ఈ యొక్క సెకండ్ ఎలిమెంట్ కి మైనస్ తీసుకుని 5 ఆల్ఫా ఇంటూ ఈ రో వదిలేసేయండి, ఈ కాలం వదిలేసేయండి. రిమైనింగ్ ఉండేది ఏంటి? 0 5 ఆల్ఫా 0 5 ఇవే వస్తాయి.
సో కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. 0 × 5 0 మైనస్ 0 × 5 ఆల్ఫా. సో దట్ ఈస్ 0. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ ఎలిమెంట్ ఏంటి? ఆల్ఫా. సో ప్లస్ ఆల్ఫా ఇంటూ ఈ టోటల్ రో వదిలేసేయండి, ఈ టోటల్ కాలం వదిలేసేయండి. ఈ రిమైనింగ్ ఉండేది ఇక్కడ 0 ఆల్ఫా 0 0 0 × 0 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 0 మైనస్ 0 × ఆల్ఫా 0. సో డిటర్మినెంట్ ఆఫ్ A = 5 × 5, దట్ ఈస్ 25 ఆల్ఫా. రిమైనింగ్ దిస్ టర్మ్స్ అన్ని కూడా ఇది 0నే, ఇది 0నే. సో డిటర్మినెంట్ ఆఫ్ A = 25 ఆల్ఫా వచ్చింది. నీకు ఇచ్చిన కండిషన్ ఏంటి? డిటర్మినెంట్ ఆఫ్ A² = 25. ఇది ఇచ్చినటువంటి కండిషన్. డిటర్మినెంట్ ఆఫ్ A² = 25. డిటర్మినెంట్ ఆఫ్ A ఈస్ 25 ఆల్ఫా. కాబట్టి ఇది ఏమవుతుంది? 25 ఆల్ఫా స్క్వేర్ = 25 అయింది. నీకు కావాల్సింది ఏంటి? ఆల్ఫా వాల్యూ కావాలి. ఆల్ఫా స్క్వేర్ = 25 25 స్క్వేర్. 25 స్క్వేర్ మీన్స్ 25 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 625 లేదా 25 × 25 అలా అయినా కానీ మీకు ఈజీగా దాని యొక్క వాల్యూ కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో 25 × 25 25 × 25. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేసుకోండి. సింప్లిఫై చేసుకుంటే ఆల్ఫా స్క్వేర్ = 1/25. దెన్ ఆల్ఫా = 1/√25. 1/√25 ఈజ్ నథింగ్ బట్ 1/5 అన్నమాట. సో ఆల్ఫా వాల్యూ ఈజ్ magnitude of alpha is 1/25 1/5. Magnitude of alpha is 1/5. So the right option is 1/5. Just determinant calculate చేసి దాని స్క్వేర్, డిటర్మినెంట్ ఆఫ్ A స్క్వేర్, డిటర్మినెంట్ ఆఫ్ A దానికి స్క్వేర్ చేసా 25 ఆల్ఫా వచ్చింది, దాన్ని స్క్వేర్ చేసా, దాన్ని = 25 ఇచ్చినటువంటి కండిషన్ అన్నమాట. సో దాని నుంచి ఆల్ఫా = 1/5 వచ్చింది. ఇదే ప్రాబ్లము తెలంగాణ ఎంసెట్ లో 2023లో అడిగినటువంటి ప్రాబ్లం. వెరీ సింపుల్. డిటర్మినెంట్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ అనేది వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్. ఎంసెట్ లో మ్యాథమెటిక్స్ లో ఎక్కువ ఈజీగా స్కోర్ చేయగలిగేది మ్యాట్రిసెస్ మాత్రమే. కాబట్టి ఫస్ట్ ప్రిపరేషన్ దాంతో స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు అనదర్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి, వెరీ సింపుల్ వన్. ఇఫ్ B and C ఆర్ నాన్ జీరో రియల్ నెంబర్స్, B and C ఆర్ నాన్ జీరోస్ అంటే జీరోస్ కాదు, దెన్ A = ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, B = మ్యాట్రిక్స్ ఇచ్చాడు. దెన్ డిటర్మినెంట్ ఆఫ్ A + B. అసలు ఫస్ట్ ఏని బిని యాడ్ చేయండి, దాని యొక్క డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేయండి. ఏని బిని యాడ్ చేస్తే ఏమొస్తుంది? నేను డైరెక్ట్ గా ఇక్కడ రాస్తా. ఓకే, 1 ఇక్కడ చూడండి, ఎడిషన్, మ్యాట్రిక్స్ ఎడిషనే. ఫస్ట్ ఎలిమెంట్, ఇందులో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ని యాడ్ చేయండి. 1 + 0 1 + 0. నెక్స్ట్ ఇందులో సెకండ్ ఎలిమెంట్ B, నెక్స్ట్ ఇందులో సెకండ్ ఎలిమెంట్ B, నెక్స్ట్ ఇందులో థర్డ్ ఎలిమెంట్ C + C, నెక్స్ట్ సెకండ్ రోలో B - B, నెక్స్ట్ 2 + 0 3 + 2 3 + 2. నెక్స్ట్ కమింగ్ టు దిస్ వన్ C - C, నెక్స్ట్ 3 - 2 4 + 0. సో ఇదే ఎడిషన్. ప్రతి ఎలిమెంట్ ని కూడా దాంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్ తో ఎడిషన్ చేయటమే. ఇదే A + B మ్యాట్రిక్స్ అన్నమాట. A + B మ్యాట్రిక్స్ ఇస్ దిస్ వన్. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎలా వస్తుందో చూడండి. ఇక్కడ ఇది ఏమైంది? 1 2B 2B 2C 1 2B 2C 0 2 5 C - C 0 3 - 2 1 4. ఓకే, ఇది A + B మ్యాట్రిక్స్ అన్నమాట. A + B మ్యాట్రిక్స్. కానీ నాకు ఇప్పుడు ఏం కావాలి? డిటర్మినెంట్ ఆఫ్ A + B. A + B మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో దీనికి ఇప్పుడు చూడండి, ట్రెడిషనల్ మెథడ్. 1 × ఫస్ట్ ఎలిమెంట్ తీసుకున్నా, రిమైనింగ్ ఈ ఎంటైర్ రో వదిలేసేయండి, ఎంటైర్ కాలం వదిలేస్తే రిమైనింగ్ వచ్చినాయి. 2 4s 8 -1 × 5 5. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ కి మైనస్ తీసుకోవాలి. సెకండ్ ఎలిమెంట్ ఏంటి? 2B. కాబట్టి ఈ యొక్క ఎంటైర్ కాలం వదిలేసేయండి, ఈ ఎంటైర్ రో వదిలేసేయండి, రిమైనింగ్ 4 ఎలిమెంట్సే ఉంటాయి. సో 2B × 4 × 0 0 -5 × 0 0. నెక్స్ట్ ప్లస్ 2C × ఈ ఎంటైర్ రో వదిలేసేయండి, కాలం వదిలేసేయండి. 0 2 0 1 ఉంటుంది. కాబట్టి 0 - 0 అన్నమాట. సో ఇక్కడ చూడండి,
1 into 8 minus 5. 8 minus 5 అంటే 3. 1 into 3. So remaining terms అన్ని కూడా 0 plus 0. So the answer is determinant of a plus b is 3. Very simple thing. Just addition చేసాము, మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేసాము. సో ఆన్సర్ ఈస్ ద 3. ఈ క్వశ్చన్ మీకు ఏపీ ఎంసెట్ 2020లో 2022లో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. ఓకే, వెరీ సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం ఇది చూడండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 0 0 a minus 1 0 b c 1 is such that then a square equal to I. Then a square equal to I. Okay, then condition b equal to ac by 2 na, b equal to a minus ac by 2 na, b equal to a plus c by 2 na, b equal to root ac na. సో దీనికి జనరల్ గా ఏం చేయాలి అంటే, జనరల్ గా ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఐ అండి. ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఐ, అది వాడు ఇచ్చినటువంటి కండిషన్. అంటే ఏంటి, ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఐ. ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఐ. అసలు ఏ మ్యాట్రిక్స్ ఏ ఏమి ఇచ్చాడు, 1 0 0. మ్యాట్రిక్స్ ఏ ఈజ్ 1 0 0. నెక్స్ట్ ఏ మైనస్ 1 0, a minus 1 0. next bc1 into again a matrix, same అదే matrix 1 0 0 a minus 1 0 bc1 I matrix I of 3/3 matrix. ఇది 3/3 matrix కాబట్టి ఇది కూడా 3/3. 1 0 0 0 1 0 0 0 1. ఇది డయాగ్నల్ ఎలిమెంట్స్ తప్ప మిగతా అన్ని కూడా జీరోస్ ఉంటాయి. డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రం 1 ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఇక్కడ చూడండి, దీన్ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లికేషన్ మొత్తం చేయొద్దు మీరు, టైం వేస్ట్ అయిపోతుంది. టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ కండిషన్ చూడండి. బి ఈక్వల్ టు ఏసీ బై 2, బి ఈక్వల్ టు ఏ ప్లస్ సి బై 2, బి ఈక్వల్ టు మైనస్ ఏసీ బై 2, బి ఈక్వల్ టు రూట్ ఏసీ. కాబట్టి ఓన్లీ బి ఎలిమెంట్, అంటే బి ఎలిమెంట్ ఏముంది, ఈ యొక్క పొజిషన్ మాత్రమే మల్టిప్లికేషన్ చేయండి. ఈ పొజిషన్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందో చూడండి. బి ఇంటూ 1 ప్లస్ సి ఇంటూ ఏ, సి ఇంటూ ఏ ప్లస్ 1 ఇంటూ బి ఈక్వల్ టు, ఇక్కడ ఈ పొజిషన్ ఏంటిది 0. సో దాన్ని 0కి ఈక్వేట్ చేసేయండి. సో ఈక్వేట్ చేస్తే ఏమవుతుంది, ఇది బి ఇది బి, కాబట్టి ఇది ఏమవుతుంది 2b ప్లస్ సిఏ ఈక్వల్ టు 0. 2b ప్లస్ సిఏ ఈక్వల్ టు 0. సో దీని నుంచి 2b ఈక్వల్ టు ఏం రాయొచ్చు, మైనస్ ఏసీ. దెన్ బి ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ ఏసీ బై 2. సో ఇట్ ఈస్ ద ఆన్సర్. వెరీ సింపుల్ గా ఓన్లీ ఈ యొక్క ఎలిమెంట్ బినే ఫైండ్ అవుట్ చేయండి, ఎందుకంటే మీకు ఇచ్చిన ఆప్షన్స్ బట్టి ప్రొసీడ్ అవ్వండి. సో బి ఈక్వల్ టు మైనస్ ఏసీ బై 2. అలా కాకుండా మీరు మొత్తం మ్యాట్రిక్స్ అంతా మల్టిప్లై చేస్తే, ప్రతి ఎలిమెంట్ ని మల్టిప్లై చేస్తే మీకు ఏమవుతుందంటే టైం లాస్ అయిపోతాం. ఓకే, కాబట్టి సింపుల్ గా మీకు బితో రిలేషన్ ఇచ్చాడు కాబట్టి బి యొక్క ఈ పొజిషన్ ఎలిమెంట్ నే మల్టిప్లై చేసి ఇటువైపు ఉన్నటువంటి ఐ మ్యాట్రిక్స్ లో ఆ 0కి ఈక్వల్ చేస్తే బి ఈక్వల్ టు సమ్ రిలేషన్ బి ఈక్వల్ టు మైనస్ ఏసీ బై 2 అనేది వచ్చింది. సో ఈ విధంగా మనం మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్స్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది కూడా ఏపీ ఎంసెట్ 2022లో అడిగినటువంటి ప్రాబ్లం అనమాట. సో దీస్ ఆర్ ద సమ్ ప్రీవియస్ క్వశ్చన్స్. మళ్ళా నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక చాప్టర్, మ్యాథమెటిక్స్ లోనే ఇంకొక చాప్టర్ లో ప్రీవియస్ గా అడిగినటువంటి క్వశ్చన్స్ ని మనం డిస్కస్ చేద్దాము. మీకు ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే మీకు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. లేదు అంటే కనుక ఈ వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేసినా కానీ మేము రెస్పాండ్ అవుతాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్ to get more updates about MSET and ESET previous answers and questions and answer solutions in the easy way. Okay, thank you.